ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు ఉన్నారు. కార్పొరేటర్ గా ఎక్కడన్నా చేయలేదని చెప్పేసి చిన్న నిరాశ అట్లాంటివి ఏమన్నా అనిపించిందా? నా మనస్సాక్షి ఏదైనా చేసి చెప్తున్నాను. మనసుని తృప్తిగా కార్పొరేటర్ చేసినాను. చాలా మందికి అండగా ఉన్నాను, చాలా కుటుంబాలకు ఆదుకున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ వాదమే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బీఆర్ఎస్ బీసీలని వాడుకోలేదు, బీసీలకి టికెట్ ఇవ్వనందుకే ఓడిపోయింది అని ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. చేస్తున్నాను అన్నది ఏంటంటే కొంచెం బీసీ లైన్ కుల సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ సిపిఎం కానీ సంఘాలు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ప్రచారం చేసినాయి, పనిచేసినాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు లైన్ ఈజీ దొరికినాడు. డేస్ మేము బీసీకి ఇచ్చిన లైన్ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగానే గెలవడం జరిగింది. బీసీలను ఈరోజు అత్యంత ప్రేమించే పార్టీగా, అభినందించే పార్టీగా, బీసీల గురించి ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గౌడ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి మాల అయ్యిండు, రేవంత్ రెడ్డి మాదిగ అయ్యిండు, రేవంత్ రెడ్డి యాదవ్ అయ్యిండు. ఇంతమంది అంటే మీ సోదరులే అంతగానో బిరుదులు ఇస్తారు, అయినా కూడా మీరు ఏంటంటే ఇక్కడ బొందబెట్టిండు. బీసీ సప్లై పెట్టేసి మేము నిధులు వచ్చిన కదా, ఇప్పుడు 2 ఏళ్ళు కదా, 2000 రూపాయలు నేను ఇచ్చాను ఇక్కడ రేవంత్ రెడ్డి. ఎందుకు మరి బోక్స్ మాటలు చెప్పాలి? సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ గెలుపు అనేది ఊర్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా ఉందనుకోవచ్చు. వ్యక్తిగతంగా నవీన్ అనే వ్యక్తి ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, ఒకసారి కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన. ఆ ఓడిపోయిన సానుభూతి ఎంతో కొంత ఆయన పైన ఉన్నది కాబట్టి ఆ సీనియర్కి ఎంతో కొంత పనిచేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ అంటేనే ఇప్పుడు పైసా అన్న 10 అంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అంటున్నారు. సో ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి కార్పొరేటర్ వెంకటేష్ గారి దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా? ఎమ్మెల్యేకు ఎన్ని పైసలు అవసరం అన్ని పేర్ల దగ్గర ఉన్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అనగానే దాదాపు ఒక 5-6 మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి టికెట్ ఇచ్చినందుకు ఆల్రెడీ పార్టీ ఏమన్నా కన్ఫర్మేషన్? నేను 100 కోట్లు పెడతాను అని వచ్చిన ఒక క్యాండిడేట్ వచ్చింది, కానీ పైకి రాలేదు. లోపల కేసీఆర్ ఒకటే మాట్లాడు, ఎలక్షన్ డబ్బుల కోసం అమ్ముకునేది ఒకటి పోండి, అట్లా గుర్తుపెట్టుకుని మీరు. ఎలక్షన్ పార్ట్నర్తో ఒక లాయల్ నడుపుతుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే వెంకటేష్ అన్న. ఎట్లా ఉన్నారన్న? చాలా బాగున్నా. ఓకే, ముందుగా మీ తెలంగాణ వెలుగు ఛానల్కు 1,00,000 సబ్స్క్రైబర్ అని చెప్పారు కదా. ఫస్ట్ మీరు ఇంకింత ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ మీడియాలో ఉండాలి, నిరంతరం ప్రజల గొంతుగా ఉండాలి, సమస్యలపై నిరంతరం కొట్లాడుతూ ఉండాలి. మేము అదే కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీలాంటి మీడియా మిత్రుల వల్లనే ఎంతో కొంత వ్యవస్థలు బాగుపడతాను బలంగా నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఇంకా మీరంతా మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషల్ అనుకోవచ్చు, ఇది మీతోటి 1,00,000 సబ్స్క్రైబర్ స్పెషల్ ఇంటర్వ్యూ అన్న. సో ఎట్లుందన్న పరిస్థితి? అండ్ దాదాపుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది ఇంకా. సో మొత్తానికి ఎట్లా అనిపించింది అన్న కార్పొరేటర్ గా విజయవంతంగా చేసిన? సో ఎక్కడన్నా చేయలేదని చెప్పేసి చిన్న నిరాశ అట్లాంటివి ఏమన్నా అనిపించిందా? అంటే నేను కార్పొరేటర్ ఏంటంటే ఆ రోజుల్లో బీజేపీలో గెలవడం జరిగింది. బీజేపీలో 1 సంవత్సరం మొత్తం ప్రతిపక్షాన్ని ఉండడం అయింది. ఫస్ట్ టైం గెలిచిన కార్పొరేటర్ కాబట్టి ఆ వ్యవస్థ తెలుసుకొని నాకు 1 సంవత్సరం పట్టింది. అంటే ఫార్మాట్స్ ఏంది, ఎట్లా ఉంటుంది వ్యవస్థ ఏంది, ప్రజలు ఏంది, లేకపోతే అధికారులు ఏంది, అధికారులు ఎట్లా పని చేయించుకోవాలి, ఏంది మన వాయిస్ చెందాలని చెప్పేసి ఫస్ట్ టైం భయంతో ఉన్నాను. అంతకుముందు లాంగ్ టైం రాజకీయాలు లేదు కాబట్టి కొంచెం భయంతో స్టార్ట్ టైం వచ్చాము, భయంగా ఉండే. అయినా పర్లేదు, సక్సెస్ఫుల్గా ఒక 1 year నేర్చుకున్నాం. నేను నేర్చుకున్న 3-4 నెలలు అంటే ఒక 15-16 నెలలు బీజేపీలో ఉన్న తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో భాగస్వామ్యం కేటీఆర్ గారు చెప్తే ఆ రోజు తోపడైనప్పుడు జాయిన్ కావడం జరిగింది. సక్సెస్ఫుల్గా మళ్ళీ మేము పోయిన 1.5 year మళ్ళీ ఆ ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రతిపక్షం. అంటే నా ఈ 5 ఏళ్లలో అధికార పార్టీలో 1 సంవత్సరం, ఆ రోజు 1 సంవత్సరంలో కూడా నిరంతరం నాకిందరికి నిరంతరం ఫైటే ఉంటుండే వాస్తవంగా. అంటే మేము ఏదో పని చేయాలని సమస్యల పైన పడితే టైం ఇవ్వకపోవడం, దొరకపోవడం, ఆ ఇబ్బంది మా మధ్యలో గ్యాపే ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ నిరంతరం ప్రతిపక్షాన్ని నేను భావిస్తా ఉన్నాను అంతే. సో అదే కొంచెం స్ఫూర్తిని ఇచ్చింది అనుకుంటా. ఇచ్చింది అట్లా నాకు. ఓకే, నేను ఏంటంటే నేను నన్ను గెలిపించిన జూబ్లీస్ ప్రజలకు న్యాయం చేయాలని నిరంతరం నా ఆలోచన, నా మైండ్లో ఎప్పుడు అదే ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత చాలా వరకు ప్రజలు పనిచేసినాను. మిగతా పని కూడా 2-3 నెలలు కూడా పని చేయిస్తాను. ఇంకా బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ మళ్ళీ ప్రజలు ఆదేశిస్తే మిగతా బ్యాలెన్స్ కూడా చేయిస్తాను. అన్న మనం జూబ్లీహిల్స్ లో కలిసినాం. సో అక్కడ కూడా
గెలుస్తారని కాన్ఫిడెన్స్ గా అనుకున్నాము. సరే కొన్ని రాజకీయాల్లో గెలిపోవడంలో సహజమే. తర్వాత ఏమొచ్చిందంటే అన్న, బీసీ వాదం, బీసీ క్యాండిడేట్ ఉన్నందుకే గెలిచారు అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ వాదమే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బీఆర్ఎస్ బీసీలని వాడుకోలేదు, బీసీలకి టికెట్ ఇవ్వనందుకే ఓడిపోయింది అనే ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు? అంటే అన్న నేను ఏమన్నంటే, గోపీనాథ్ గారు జిల్లా అధ్యక్షుడు. వారు 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్లో వాళ్ళు గెలవడం, అదే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, కేసీఆర్ గారి నాయకత్వంలో గోపన్ గారు కలిసి వాళ్ళతో అలయన్స్ 2016లో బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. ఆ అలయన్స్లో పరంపరనే అదేవిధంగా 18లో గెలిచిండు, 23లో గెలిచిండు. బీసీ వాదం అంతకుముందు అంత లేకున్నది, ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం మరి బాగా ఎక్కువైంది. సో ఏదేమైనా జిల్లా అధ్యక్షుడిగా లాయల్గా ఒక పార్టీ డిగ్నిటీతో, అంటే ఒక ఉందాతనంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ కుటుంబానికి వాదుకోవాలని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. వేస్తున్నాం అన్నది ఏంటంటే, కొంచెం బీసీ లైన్ కుల సంఘాలు కానీ, మిగతా సంఘాలు కానీ, సిపిఎం లాంటి కానీ సంఘాలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ప్రచారం చేసినాయి, పనిచేసినాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు లైన్ ఈజీ దొరికిందంట. డేస్ మేము బీసీకి ఇచ్చిన లైన్ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగానే గెలవడం జరిగింది. సేమ్ టైం ఎంఐఎం భయపడి కూడా హజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ కూడా మీరు కూడా చూసారు. అంటే ఆ భయం అనేది ఆ రేవంత్ రెడ్డి మైండ్లో ఎంత ఇది ఉన్నప్పటికైనా ఆ భయం అనేది ఆయనకు ఉన్నది. సేమ్ టైం మైనార్టీ కూడా మొత్తం అవుట్ రైట్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేయలేదు. మాకు కూడా మంచి ఓట్లు వచ్చినాయి. గతంలో గోపన్ ఉన్నప్పుడు 80,000 చిల్లర ఓట్లు వచ్చినాయి, మాకు 74-75 చిల్లర మాకు కూడా ఓట్లు వచ్చినాయి, మంచి మెజార్టీ వచ్చింది. అట్లానే అక్కడ బీజేపీ మొత్తం డౌన్ ఫాల్ అయ్యేసి వాళ్ళ అలయన్స్ వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి బీఆర్ఎస్ గెలుతుందని ప్లాన్ చేశారు. అన్నట్టుగానే సక్సెస్ఫుల్ అయ్యారు. అందులో విధంగానే వాళ్ళు దొంగ ఓట్లు 10,000 ఓట్లు చేయించుకోవడం, ఆ రోజు బోగస్ ఓట్లు అన్ని పోల్ చేయడం, ఇవన్నీ మీరు కూడా లైవ్ చూసినాయి. ఎంత ఫైట్ చేసినా మీరు కూడా చూసారు. మహమూద్ ఫంక్షన్ హాల్లో పెట్టేసి 1000 మంది పెడితే డైరెక్ట్ సుందమ్మ గారు నా బండి లెక్కించుకొని నేనే తీసుకుపోయినా ఆ రోజు మీరు చూసారు కాబట్టి. కాబట్టి అంతా వాళ్ళు గెలవడం జరిగింది. బిర్యానీ పొట్లం 5,000 ఇవ్వడం కూడా చూడటం. సేమ్ టైం కూడా అక్కడ ఏంటంటే 14,000 రేషన్ కార్డులు అన్నాం. ఓకే, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో సీఎం గారు ఒకటే అడుగుతా ఉన్నాను, నీకు అన్ని కాన్స్టిట్యున్సీలు ఒకే విధంగా రావాలి. అంతే. మా దగ్గర మాత్రం 2,000 కార్డులు ఇస్తే 1,400 కార్డులు అన్న ఓన్లీ పేర్లు ఎక్కించుకోరు. అక్కడ మాత్రం 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కూడా 160 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేయించారు. ఇంకా అవుతుంది, ఇంకా ఎంతవరకు అవుతుందో తెలియదు. కాబట్టి అందుకోసం ఆడ గెలవడం జరిగింది. అయినా పర్లేదు, గెలుపోవడం సహజం. మళ్ళీ కూడా నెక్స్ట్ మళ్ళీ అదే సొంతంతో మళ్ళీ ఖచ్చితంగా జూబ్లీస్ మళ్ళీ గెలుస్తారు, డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక బీసీ నాయకుడిగా మీతో నేను మాట్లాడుతుంది ఏంటంటే, అందులో కూడా బీసీలలో మళ్ళీ కింది కులం నుంచి మీరు ఈరోజు కార్పొరేటర్గా ఎదగడం అనేది కూడా చాలా వరకు మీరు ఇన్స్పిరేషన్గానే అని చెప్పేసి అనుకోవచ్చు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీసీ వాదం అనేది బలపడుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బలపడుతుందన్న. ఈరోజు రేవంత్ రెడ్డి మోసం చేసాడు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిన ఆయన, బీసీలకు 40% ఇస్తాను, రిజర్వేషన్ అని చెప్పినాడు. ఇలా సర్పంచ్ ఎలక్షన్ ఎంత ఇచ్చినా 17% ఇచ్చినాడు. ఇలా 17% ఇచ్చినాడు. అంటే కనీసం గతంలో కేసీఆర్ కనీసం 23-22% ఇచ్చినాడు. ఇచ్చిన జనరల్ సీట్లలో అత్యంత బీసీలు ఇచ్చి ఈరోజు తినమని మళ్ళీ వాళ్ళు చెప్తారు. అప్పుడు 2019 ఎలక్షన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా 56% బీసీలు ఆల్రెడీ సర్పంచ్లోనే చెప్తాను. కానీ ఇలా 17% ఇచ్చారు. ఇలా ఎంత అన్యాయం అన్న. బీసీలకి నమ్మక ద్రోహం చేసినది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాదు సర్పంచ్ ఎలక్షన్లే బొంద పెడతారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఓటు ధర మంది ఖచ్చితంగా బొంద పెడతారు రేవంత్ రెడ్డి. అలాంటి సన్నివేశంలో బీసీలు ఊర్లలో తొక్కుతూ కొడుకుతూ ఉంటారు. మన రిజర్వేషన్లను మార్చినప్పుడు చాలా మంది చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యారు. గతంలో మనం చేసినప్పుడు ఇలా మొత్తం రిజర్వేషన్ మార్చిందంటే ఇంత అన్యాయం కదా. అంటే అన్నం పెట్టి అన్ని ప్లేట్లు అన్ని ఆకులు పెట్టి తినే లోపల ప్లేట్లు గుంజేసుకుంటాయి రేవంత్ రెడ్డి. కానీ ఆ పాపం ఊరికి పోదు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా చెప్తాను, ఈ ప్రకారం తక్షణమే బుద్ధి తెచ్చుకొని సోయి తెచ్చుకొని ఇంకా నీకు మార్చి వరకు టైం ముందు అవసరం కొట్టే దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటే కూడా ఖచ్చితంగా ఎలక్షన్ రీఫండ్ చేసి పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సో బీసీలు ఊర్లలో నిజంగా ఫీల్ అవుతున్నారా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి, లేకపోతే మీరేదో బీఆర్ఎస్ పార్టీ కాబట్టి విమర్శించాలి కాబట్టి ఈ విధంగా విమర్శిస్తారు? నేను కూడా ఊరు ప్రాంతంకి వెళ్ళి మా ఫ్యామిలీ కానీ, మా అత్తగారులు కానీ, మా ఫ్యామిలీ బంధువులు కానీ చాలా మంది నన్ను ఊర్లో పోతుండే వాళ్ళకు. ప్రతి గ్రామాలు చాలా గ్రామాలలో నేను ఉన్నాను కాబట్టి నాకు మామూలు రెగ్యులర్ నేను జూబ్లీస్ కార్పొరేటర్ చాలా మంది మాట్లాడుతాను కాబట్టి. ఇక నల్గొండ, మహమూద్ నల్గొండ జిల్లాలో మొత్తం ప్రాంతాల్లో అందరూ బిడ్డలంతా ఇన్నట్టు చాలా కుటుంబం. ఎందుకు బయట ఉన్న మా అంజయ్యలు పాడినే ఉన్నాడు, సర్పంచ్ చేస్తాం కూడా రిజల్ట్ మారిపోయింది పాడ. ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అరే మేము 40 ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వచ్చింది మాకు మా ఊర్లో. ఇలా అప్పుడు ఎంతసేపు మా ఊర్లో రెడ్డే ఉంటుండే, ఇవాళ మాకు అవకాశం వచ్చిందని చెప్పి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యింది. నా కాళ్ళు పక్కన కూడా పిలిపించి మాట్లాడిస్తాను. ఇక రిజర్వేషన్ మాత్రం ఎంత కడుపు పడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? ఇంత అన్యాయమా?
ఇది ఎక్కడ పాపం నాకు అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి వీలైతే తను విత్డ్రా చేసుకొని మళ్ళీ అవకాశం ఉంటే మీరు ఇచ్చిన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో ఎస్ఎఫ్ పార్టీ కూడా ఇదేనా కోరుతా ఉన్నాను. అయితే అన్న పార్టీ నుంచి 42% ఇస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా ముందర చెప్పడం అనేది జరిగింది. సో బీసీలను ఈరోజు అత్యంత ప్రేమించే పార్టీగా, అభినందించే పార్టీగా, బీసీల గురించి ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గౌడ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి మాల అయ్యిండు, రేవంత్ రెడ్డి మాదిగ అయ్యిండు, రేవంత్ రెడ్డి యాదవ్ అయ్యిండు. ఇంతమంది అంటే మీ సోదరులే అంతగానో బిరుదులు ఇస్తారు, అయినా కూడా మీరు ఏందని అయ్యి ఇక్కడ బొందబెట్టిండు. ఓకే, మన కాలేజ్ గారి అంతిమ సంస్కారంలో మంచిగా పాడెం వచ్చి మంచిగా మేము హ్యాపీ ఫీల్ అయినాం. ఒక సీఎం మొదలు చేసి మీకు హ్యాపీ ఫీల్ అయినాం. కానీ ఇలా ఏం చేస్తా ఉన్నాడు, ఇలా దాన్ని మోసి బీసీలు మొత్తం బొందబెట్టింది అలా రేవంత్ రెడ్డి. ఓకే, కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి ఇంకా టైం ఉంది, అవకాశం ఉంటే వాళ్ళ అభిప్రాయం మార్చుకొని ఏదైతే మీరు ఇస్తున్నారో, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం 20,000 సప్లైన్ కింద బీసీలకు ఇస్తామని చెప్పింది కదా. బీసీ సప్లైన్ పెట్టేసి మీ నిధులు వచ్చినాయి కదా, ఇప్పుడు 2 ఏళ్ళు కదా, 2,000 రూపాయలు నేను ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యలే కదా, ఇచ్చిందా? ఎందుకు మరి బోక్స్ మాటలు చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి మీరు రాహుల్ గాంధీ మీకు పక్కన కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రికి వచ్చేసి ఆ మాటలు చెప్పడం ఎంతవరకు అన్యాయం కదా. ఇది మాత్రం మళ్ళీ చెప్తాను, బీసీ ప్రజలు కాంగ్రెస్ నంబరు పక్క నంబరు ఊర్లలో కూడా ఇదే వాదన. మాకు పార్టీ రాజకీయం ఒకటే కాదు, మాకు కావాల్సింది విద్య కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, జాబులు కావాలి, ఇవన్నీ కావాలి. అంటే పదవులు ఎంతమంది బతాం మాట 1,000-2,000 మంది బతే అయిపోయినా అది కాదు మాకు కావాల్సింది. ఎడ్యుకేషన్లో మా వాట కావాలి, ఎడ్యుకేషన్లో మా వాట కావాలి, ఉపాధిలో మా వాట కావాలి. బీఆర్ఎస్ మరి ఇదే లైన్ ఉంటుందా? బీఆర్ఎస్ కార్పొరేటర్ రాబోయే రోజులలో వాళ్ళు చెప్పి మోసం చేసిరు, మేము చెప్పకుండా ఇచ్చి చూపిస్తాం, చెప్తున్నాం, గ్యారెంటీ చెప్తున్నాం. బీఆర్ఎస్ అలైన్ మీద ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాం. మాకున్న సమాచారం మేము మాట్లాడుకుని పట్టేసి వాళ్ళు చెప్పి ప్రజలు మోసం చేస్తా ఉన్నారు, మేము చెప్పకుండా ప్రజలకు చేస్తాం. నమ్మచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే గతంలో దళిత ముఖ్యమంత్రి అన్నారు, నేను దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా వాళ్ళు సార్ మళ్ళీ సెకండ్ టైం సీఎంగా కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ 63-64 సీట్లు వస్తాయి కూడా, తర్వాత 88-90 సీట్లు వచ్చినాయి కదా. అంటే ప్రజలు నమ్మి ఆశీస్సులు ఇచ్చారు కదా. ఇవాళ జూబ్లీస్లో ఎలక్షన్లో పోటీ చేస్తే 6 సార్లు గిరికలు తిన్న ముఖ్యమంత్రి, నీకు సోయింది అసలు? నీకేమన్నా గెలుస్తామన్నా ఏమన్నా మినిమం సిగ్గు? ఇవాళ పోలీసు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కొన్ని వేల మంది పెట్టుకొని బూతులు నిలబెట్టి పంచుకుపించుకున్నావు కదా. మరి నేను ఎన్ని ఎలక్షన్లు 119 కాన్స్టిట్యూన్సీలలో ఎన్ని తనలు ఇట్లా చేయగలుగుతాను? సో ఇప్పుడు ఈ జూబ్లీస్ గెలుపు అనేది ఊర్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా ఉందనుకోవచ్చా? ఆ సీనియర్ వచ్చిందా? లేదు, కాకపోతే అక్కడ వ్యక్తిగతంగా నవీన్ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి, ఓపిక పేషెన్స్తో ఉన్న వ్యక్తి కాబట్టి అప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, ఒకసారి కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన, ఆ ఓడిపోయిన సానుభూతి ఎంతో కొంత ఆయన పైన ఉన్నది కాబట్టి ఆ సీనియర్కు ఎంతో కొంత పనిచేసిన. బీసీ సంఘాలు స్వచ్ఛందంగా ఇలా దాదా శ్రీనివాస్ అంటాడు ఓపెన్ ప్రచారం చేసినాడు వచ్చి కాబట్టి ఇలా పోయి ఎగులాడుతాను, ధర్నా చేస్తుంది, గాంధీ భవన్ పోయి ధర్నా చేస్తుంది. సిగ్గుండాలి ఆయన కన్నా కనీసం ఇప్పుడు సరే సపోర్ట్ చేసి సంతోషం దాన్ని భావిస్తాను. కానీ ఇంకా నా రేవంత్ రెడ్డి ఆ మహేష్ అని అమ్మాయి అలా కార్లు ఎక్కువ తిరుగుతుందని చెప్తా ఉన్నా ఆయన ఇప్పటికన్నా. ఓకే, బీసీ సంఘాలకు రిక్వెస్ట్ వాళ్ళు చెప్తున్నా, ముఖ్యంగా దాదాపు చెప్తున్నా, ఎందుకంటే ఇన్ని మాటలు ఆయన కార్లు ఎక్కిపోతా ఉంటాడు. ఇలా ధర్నా చేసిన రేపు మా ఆయన కార్లకి తగ్గుతాడు, పాలాభిషేకాలు చేస్తాడు, ఫస్ట్ చేసేది ఈయన చేస్తాడు. ఏం బాబు నాకు అర్థంగా, నువ్వు సంఘం పెట్టినా సంఘం కోసం పని చేయి, ఏడ బీసీలో పోయి పని చేయాలి, పోయి బీసీ సీట్లు అని కొట్లాడు, అన్ని పార్టీలకు డిమాండ్ చేయి. ఓకే అన్న, సరే బీసీల పక్కన పెడితే ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి సరే రాజీనామా చేస్తారేమో రేపేళ్ళుండి, నాకు తెలిసి త్వరలోనే అనుకుంటాను. అండ్ మీరు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంకే వస్తుంది. ఏందన్న పరిస్థితి నెక్స్ట్? వెంకటేష్ గారు అంటే ఒకటన్నా, నేను ఎందుకంటే కేటీఆర్ గారు నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు డైరీ ఇట్లా కూర్చుంటే నా పక్కన దానం నాగేంద్ర, నేను పక్కలో కూర్చున్నా, రామారావు డైరెక్ట్ అడగడం జరిగింది. వాళ్ళకి నాగేంద్ర సాక్ష్యం, లైవ్ సాక్ష్యం. జాయిన్ అయితే నేను బీజేపీకి వెళ్ళి పార్టీలోకి వస్తుందంటే నాకు హాస్పిటల్ నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన వస్తారు లేదా రావాలని చెప్పిన ఆ రోజు చెప్పినప్పుడు తమ్మి ఇప్పుడైతే నీకు ఈలేం పరిస్థితి ఉంది, 2020 డిలిమినేషన్ ఉంది, ఆ టైంలో మాకు ఖచ్చితంగా కార్యం చేస్తానని రామన్న మాట వేయడం జరిగింది, ఆయనతో అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. సో నాగేంద్ర వెళ్ళిపోయింది కాబట్టి బైపోల్ వస్తుంది. ఇంత ఆల్రెడీ పక్కన కాన్స్టిట్యూన్సీలో ఓసీ ఇచ్చినాం ఆల్రెడీ. మనం ఈ ఖైరతాబాద్ ఖచ్చితంగా బీసీ లైన్ తీసుకుని బీసీలకు ఇస్తారు, సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. ఇంకా అక్కడికంటే ఇక్కడ సెటిలర్స్ పీపుల్ ఇంకా విపరీతంగా బీసీ ఓటు బలంగా ఉంటుంది ఇక్కడ, చాలా బలంగా ఉంటుంది. కేసీఆర్ గారి ఆశీర్వాదం, కేటీఆర్ ఆశీర్వాదం, హరీష్ అన్న ఆశీర్వాదం, మా జిల్లా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే కానీ పెద్ద టైం పట్టదు, అక్కడలాగా అది ఇక్కడ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉన్నారా టికెట్ వస్తే గెలుస్తా అని?
సరే రాంది పక్కన పెట్టండి. టికెట్ వస్తే నీకు 100 నాగేందర్ ఇప్పుడు నేను తిట్టిన తిట్లు ఇప్పుడు అది కాన్సిల్ ఎవరు తిట్లేదు. నాగేందర్ని తిట్టినంత మాత్రాన వెంకటేష్ హీరో అయిపోయి గెలుస్తాడు. నేను ఎందుకంటే సమస్యల పైన కొట్లాడతాను, సమస్యల పైన కొట్లాడతా, బరిగించి కొట్లాడతా సమస్యల పైన, ఎక్కడ కూడా తగ్గని భయపడ్డాను. ఓకే, ఇలా 100 కబ్జాలు అయితే చూపిస్తా ఉంటాను, నా దగ్గర చూపిస్తుంటా. ఇప్పటిదాకా నోట్లో మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే అంటే ఎవరైనా ప్రజలు నమ్ముతారా? ఇవాళ అదే నేను ఆ స్థానంలో ఉంటే ఇవాళ నేను జూబ్లీస్ కబ్జా చేసి దమ్ము చేస్తాడా? అంటే ఒక్కసారి గెలిచినంత మాత్రాన వెంకటేష్ గారికి ధైర్యం వచ్చింది. నా ధైర్యం నా ప్రజలు, నా ధైర్యం. అమ్మ పేరు చెప్పుకొని నేను ఎప్పుడు ప్రజలకు రాజకీయాలు రాలేదు. నా ధైర్యం నా ప్రజలు. ఓకే, నేనేమంటాను, ఒక్కసారి గెలిచిన వెంకటేష్ నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడా అని నేనేమన్నా, నేను 3 చెప్తాను, నాకు బాగా గుర్తుపెట్టుకో. ఒక బండి సంజయ్ కౌన్సిలర్, కరీంనగర్లో కౌన్సిలర్, ఎమ్మెల్యే సీట్ కావచ్చు 3 రోజులు బాంబేలో వండుకున్నాడు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఓడిపోయాడు. నెక్స్ట్ ఎంపీ చేసిన కంటెస్ట్ చేసి గెలిచిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. అంటే 3,000 ఉన్న ఓట్లున్న కౌన్సిలర్ గెలిచి రాష్ట్ర అధ్యక్షులు కానీ 56,000 ఓట్లున్న కార్పొరేటర్ గెలిచి ఒక ఎమ్మెల్యే కావద్దు ఎందుకు అనుకుంటున్నాను అట్లా? ఓకే, చెప్పండి, సాధ్యమా కాదా? ఇది నేను చెప్పిన అబద్ధం అంటే చెప్పండి. ఒకటి చెప్తా, పటంచర్ నీలమ్మదు సర్పంచ్ వార్డు నెంబర్, ఆయన సర్పంచ్ వార్డు నెంబర్కి వెళ్ళి ఏ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మళ్ళీ గుంజుకొని మళ్ళీ వేరేలోకి ఇస్తే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి 45,000 ఓట్లు తెచ్చుకుంటూ మళ్ళీ పార్లమెంట్, మెదక్ జిల్లా మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ చేసిండు, సెకండ్ ప్లేస్ వచ్చిండు. నిజంగా కష్టపడి వాళ్ళు తొక్కి కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టారు. వరకు చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టారు. నేను చెప్తున్నా, అరే విజయ్ క్లీన్ చేసి విన్ అవుతుండే అంటే వాళ్ళ ఒక వార్డు నెంబర్కు చేసి ఎంపీ దాకా పోవచ్చు, ఒక కౌన్సిలర్ చేసి రాష్ట్ర అధ్యక్షుని దాకా పోవచ్చు, ఒక జిహెచ్ఎంసీ జూబ్లీస్ కార్పొరేటర్ చేసినోడు ప్రజల గెలిచి ఆశీర్వాదం గెలిచి ప్రతిపక్షానికి గెలిచినోడు ఒక ఎమ్మెల్యే తప్పేందని నాకు అర్థం కాదు. అంటే ఆల్రెడీ జూబ్లీస్ లో దెబ్బతిన్న పార్టీ రేపు ఖైరతాబాద్ లో గెలుస్తుందని అనుకుంటున్నారా? జూబ్లీస్ లో సొంతమ్మ హస్బెండ్ ఉన్న బాధలో ఉంది, క్యాడర్ అర్థం కాలేదు, సమస్యల పైన తెలియదు ఆమెకు. ఆ సెక్టార్ అలాగే పాప. ఎంతసేపు పార్టీ చేయాలి, ఉన్న కార్పొరేటర్లు కార్యకర్తలు అందు చేయాలి. అది నాది వేరు, కానీ నాది వేరు, వాళ్ళది వేరు, నాది వేరు. ఇలా ప్రతి మీటింగ్లో నేను కూడా చెప్పినాను, వాళ్ళు ఓటర్ రేట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, మనం కూడా చేసుకోవాలని చెప్పిన ఆ మీటింగ్లో. వాళ్ళకి కొంచెం తెలియకుండా సపోర్ట్ చేయకుండా కొన్ని మిస్టేక్ చేశారు. పార్టీ ఆడ ఏం మిస్టేక్ చేసినా నాకు కొంచెం తెలుసు. రేపు పొద్దున కర్తవ్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత నా పైన ఉంటుంది. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కార్పొరేటర్ గా విజయవంతంగా చేశారా అని చెప్పేసి నేను అడిగింది. ఇప్పుడు కూడా భలే అదే అడుగుతున్నాను, అదే క్వశ్చన్ అడుగుతున్నాను. కార్పొరేటర్ గా మీరు మీ మనస్సాక్షికి సక్సెస్ఫుల్ అయ్యానని అనుకుంటున్నారా? నా మనస్సాక్షి ఏదైనా చేసి చెప్తున్నాను, మనస్సాక్షి తృప్తిగా కార్పొరేటర్ చేసినాను. చాలా మందికి అండగా ఉన్నాను, చాలా కుటుంబాలకు ఆదుకున్నాను. చాలా ఒక బోనాల పండుగ వస్తే ఆ బస్తీలో కమిటీ మెంబర్గా అయినాను. గణేష మండపం పెడితే ఆ కుటుంబంలో సభ్యునైనాను. ఒక అకస్మాత్ కుటుంబం చనిపోతే నా వంతు బాధ్యత ఆ కుటుంబం ధర సంస్కృతులు భాగస్వామ్యాను. ఒక ఇంట్లో పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఉట్టి చేత పోలేదు, ఒక 10 మంది వాళ్ళు భోంచేసుకొని కొంచెం ఎంతది కాదు. నా ఇంట్లో కుండలు కానీ గంజో అమ్మలో లాస్ట్కి ఎట్లీస్ట్ ఒక బొక్కాన పెట్టేస్తా లాస్ట్కు. ఓకే, నా నేచర్ అది. అంతేగాని 10 మంది చేతులు ఊపుకుంటూ పోయి ఓట్టేసుకొని పోయి తిరిగేసి 2 వీడియోలు తీసుకొని వస్తాను కానీ వ్యక్తిగతంగా ఎవరైనా ఎంక్వైరీ దేవునికి ఇంకోటి కూడా మళ్ళీ చెప్తున్నా. ఎందుకు మనకు సామెత ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్పొరేటర్ గా గెలిచినా అని మీరు 100% ఒప్పుకుంటే, మీ మనస్సాక్షి ఒప్పుకుంటే డెఫినెట్ గా మీరు అంటే ఖైరతాబాద్ లో విజయం సాధించవచ్చు. నేను ఒకటి చెప్తానా, గుర్తుపెట్టుకో. 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి బిడ్డలు అల్లాడుతూ ఉన్నారు. ఊర్లలోకి పోయే అవకాశం లేదు, పని చేద్దామంటే పని లేదు. ఇండ్లలో పని చేసుకున్నారు, ఇండ్లలో బయట రాయించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నందగిరిలో మా అరుణ్ ఇక్కడనే ఉంటారు, భగత్ సింగ్ కాలనీ ఉంటారు. మా అరుణ్ మేము కలిసి ఐటీ సీట్ బైక్ కింద వేస్తూ ఉంటే ఆడ వాళ్ళన్నీ గిన్నెలు కట్టుకొని కూర్చురాలు. వాళ్ళ పోలీసులు ఊరికి వెళ్ళని పెట్టలేదు, ఆ వండుకొని తిన్నాక బాబు డబ్బులు లేవు. ఆ చూసి నా మనసు చలించి ఇక్కడ 50-60 బూత్లలో సొసైటీ ఒక 20 బూత్లు ఉంటాయి, 40 బూత్లలో నువ్వు ఏ బూత్కో ఎంక్వైరీ. ప్రతి బూత్లో 300 కుటుంబాలు సెలెక్ట్ చేసుకొని 5 కిలోల రైసు, పప్పు, చింతపండు, ఎగ్స్, కూరగాయలు, ఆకుకూరలు మాతో పాటు ఉన్న చాలామంది కార్యకర్తలు, ఎందుకంటే చాలామంది ఉన్న పేరు చెప్తే బాగుండు కాబట్టి అంతమంది కార్యకర్తలతోని ఇలా వాళ్ళకు అన్నం పెట్టినా కానీ ఇలా మొక్కలకి ఇలా ఎమ్మెల్యే అడిగే నైతిక ఉంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఓట్లు అడిగే నైతిక ఉందంటే ఇవాళ ఫస్ట్ నాకు వస్తుంది,
నాకన్నా కూడా ఎక్కువ చింతల, నేను ఒక డివిజన్ వరకు వంచాను. నేను వంచి స్టార్ట్ చేసినాక చింతలరామచంద్ర వంచాడు. ఓకే. సో ఫస్ట్ మీరే. నేను ఫస్ట్ వంచి, నేను నన్ను చూసి ఆయన వంచను. అవునా? పాప ఆయన కూడా 60-70 ఏళ్ళ వయసులో కూడా మాకు 2 సార్లు కరెంట్ వచ్చింది. అవునా? చింతలరామచంద్ర కరెంట్ వచ్చిందా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అపోలో జాయిన్ అయిపోయింది. కానీ వాళ్ళకి జాయిన్ అయ్యే అవకాశం వాళ్ళకు ఉంది. కానీ మాలో ఆ కరోనా వస్తే మాకు హాస్పిటల్ బెడ్ దొరకప్పుడు మా ట్రీట్మెంట్ ఇంట్లో చేసుకున్నాం, ధైర్యంగా ఉన్నాం. అంటే ఇలా మాకుంది, ఇలా ఇలా ఎమ్మెల్యే అనుకో పలుకుతున్నంత ఎవరు గజగుకులంతా, ఇలా ఎమ్మెల్యే కూడా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళే, ఇలా ఉన్న ఎమ్మెల్యే బయటికి వెళ్ళే, ఎమ్మెల్యే కంటెక్ట్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళే. ఎస్, నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, నాకు అడిగే రైట్ ఉన్నాయి. ఇలా కార్పొరేటర్ ఇంతమందికి అన్నం పెట్టిన వాళ్ళం కదా, రేపు ఎమ్మెల్యే ఇంతమందికి పెట్టగలుగుతాను, నేను ఈ కాన్సెప్ట్ మొత్తం ఆదుకోగలుగుతాను, ఉపాధి రకంగా చూడగలుగుతాను. అభివృద్ధి ఇలాంటి కాన్సెన్స్ల గవర్నమెంట్ చేసిన అవసరం లేదు అభివృద్ధికి. సిఎస్ఆర్ ఫండ్ దునియా ఫండ్ ఉంటుందన్న. ఒక ఎమ్మెల్యే వదిలి కూర్చుంటే ఏ వ్యక్తి అయినా వస్తాను, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ వాళ్ళకి డివైడ్ చేసి కట్టించుకోవచ్చు. ఓకే. ఈ ఎమ్మెల్యే రోజు కనిపిస్తాడా? అంటే దానం నాగేందర్ అనేది పెద్ద ఫిగర్ అన్న, పెద్ద ఫిగర్ ని వెంకటేష్ లాంటోడు సామాన్యుడు ఢీ కొడతాడా? నేనేమంటున్నా, నాగేందరు బాడీ అహంకారం అంటే ఆకారణం పెద్దగా కనిపోవచ్చు, 4 మంచి మాటలు చెప్పొచ్చు. కానీ వెంకటేష్ 4 మాటలు తడబడవచ్చు, 4 మాటలు రాకపోవచ్చు. కానీ నా పెట్టే మైండ్, నా మనస్తత్వం ఎప్పుడు మెంటాలిటీ ఎప్పుడు ఉంటుంది, మైండ్లో ఉంటుంది ఎవరికి. అంటే ఒక పేదోడు న్యాయం చేయాలి నిరంతరం ఉంటుంది. నేను ఏ సమస్యల పని వదిలేసుకుని చెప్పు, కబ్జా అయితే కళ్ళ తోలిసిన ఒకరిని తోలిసిన, డైరెక్ట్ నాగేంద్ర ముంగలో పక్కలో తిట్టేసిన, జాగిరేదని చెప్పిన, అంతకన్నా ఏం కావాలి నీకు? సరే, ఇంకోటి ఇవాళ ఇంకోటి చెప్తా, వెంకటేశ్వర కార్పొరేటర్ గెలిచినాక బస్సులలో వసూలు బంద్ అయిపోయినాయి, బాల్కన్లు కొడితే బంద్ అయిపోయినాయి, బోర్లు వేసే బంద్ అయిపోయినాయి, దుకాణాలు డబ్బులు వసూలు బంద్ అయిపోయినాయి. ఇలా హ్యాపీగా ప్రజలు ఉన్నారు కదా, ఇది కాదా మార్పు? సో ఇవన్నీ ప్రజలు మీ తర్వాతనే మార్పు చెందిండ్రంటారా? ఇవన్నీ బంద్, గతంలో వసూలు చేసి వీళ్ళంతా వసూలు చేసి కదా. ఓకే, నేను అదే అని అదెందుకు నేనే కట్టినా, నేను ఇల్లు కట్టుకుంటే 4 లక్షల రూపాయలు నేనే కట్టినా కూడా కాదు, ఆ కసి ఆ కోపంతోనే నేను కార్పొరేటర్ కావాలి రాబాయి, మీ అమ్మ ఈడని కూడా కార్పొరేటర్ అని చెప్పిన. సో జనాలు యాక్సెప్ట్ చేస్తుందా అనేది నా క్వశ్చన్. నేనేమన్నా నాకు నమ్మకం ఉందా? సరే, అన్నం తిన్న విశ్వాసం అనేది వాళ్ళకు ఉందా? ఇవాళ ఒకటే ఒక మాట చెప్తా, ఇవాళ వినాయక్ నగర్ లో సాన్మాల్ గుళ్ళు మీరు ఏ ఏరియాకి వెళ్ళమంటే ఆ ఏరియాకి వెళ్తాను. నువ్వు ఏ ఏరియా నేను చెప్పను, నీ టచ్కి వెళ్ళి ఒకటే చెప్తా, నేను ఒకటి చెప్తా కూడా. ఇవాళ సాన్మాడల్ స్కూల్లో ఆ గల్లీలో వినాయక్ నగర్, ఆ గల్లీలో ఒక అమ్మాయి రాత్రి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. ఒక అమ్మాయి ఈ రోజు ప్రజెంట్ పోలీసులు తెలియక ఆ అబ్బాయి ఏమో జూబ్లీ క్లబ్ లో డ్యూటీ చేస్తుంటాడు. సరే, వాళ్ళు ప్రొడక్షన్ అనుకోవచ్చు, ఏదైనా రకరకాల అనుకోవచ్చు. ఆ పిల్లలు తీసుకొచ్చి పిఎస్ లో కూర్చోబెట్టారు. ఆడ ఇంకోటి ఏం జరుగుతుంది, ఆడ ఎవరో కొట్లాటైంది, గడబడైంది, లొల్లి అయింది, అమ్మాయి అప్పటికి వేరేలో ఫోన్కి వెళ్ళి మాట్లాడ, ఫోన్ రికార్డ్ అయింది. నాకు వచ్చి వినిపించారు, ఇప్పుడు సారీ బట్టలు అనుకోవచ్చు, ఆ బట్టలలో ఫ్యామిలీ అంత ఇబ్బంది పెట్టి, ఇంట్లో ఇబ్బంది పెట్టారు, అంత చచ్చిపోతుందని చెప్పేసి అమ్మాయి ఆ రికార్డ్తో సహా ఉంది. ఆ రికార్డ్ కనీసం ఆ పోలీసులు కనీసం ఆ పిల్లల్ని స్టేట్మెంట్ అంటే కాంప్లీట్ అయిన బయటకు రానియట్లే వాళ్ళు. ఓకే, ఇక సీసీ కెమెరా చూసుకో, 10 నిమిషాలు బండి దుమ్ము దులిపి బయటకు కాంప్లీట్ ఇచ్చేసిన. ఇంకా కార్పొరేటర్ కూడా పట్టించుకుంటే వాళ్ళ గురించి. నువ్వు ఇట్లే కూర్చో, 9 గంటలకు కూర్చో వస్తారు, అసలు రోడ్ కోసం కష్టంగా వస్తారు. ఇడికి రానికి టైం టేబుల్తో పని లేదు, పనికి వచ్చిన కూడా వస్తారు, కలుస్తారు, ఇంటికి వచ్చి కలుస్తారు. ఎంతకన్నా స్వేచ్ఛంగా మనంతా నేను కార్పొరేటర్ నీ 4 రోజులు తడుకొని వాడుతాను. సో ఈరోజు వెంకటేష్ అంటే ఫైటర్ అయితే అన్న, ఫైటర్ అంటే ఉట్టిగా ఫైట్ చేయనన్న, ప్రజలకు అన్యాయం అయితే ఖచ్చితంగా ఫైట్ చేస్తా పక్క, అందులో డౌట్. గవర్నమెంట్ లో నేనే జనాల లోపలికి వెళ్తానా ఈ రోజు అని చెప్పను, డెఫినెట్ గా వెళ్ళి వెంకటేష్ గారికి టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి నేను నా కెమెరా ముందర చెప్తాను. నేనేమన్నా కడతా మొత్తం నేను తెలియకపోవచ్చు, కానీ బంజారాస్ జూబ్లీస్ లాంటి ప్రాంతాల్లో, కొంచెం వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లో ఖచ్చితంగా నీకు ఇబ్బంది లేకుండా చెప్తాను. నీకు అట్లా ఇబ్బంది నేనే చెప్తాను, నేను చెప్తాను. నేను చెప్పింది నీకు ఇంటర్వ్యూ వచ్చింది, ఇవాళ నీ ఒక్కరి ఇంట్లో దాచిపెట్టుకుని మా ఇద్దరం గల్లీ రూమ్ లో కూర్చొని మాట్లాడదు. ఆ వీడియో మొత్తం ప్రజలకు వెళ్తుంది, స్టేజ్ వైజ్ ఇంకా కడతా ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు చూసినప్పుడు నాకు అవును చెప్పేంత చెప్తే ఎట్లుంటుందని నీకు ఆ తప్పు చేసిన అవుతున్నా కన్నా. అని ఇంకోటి, ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు పైసా అన్న 10 అంటే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అంటారు. సో ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి కార్పొరేటర్ వెంకటేష్ గారి దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా? ఎమ్మెల్యేకు ఎన్ని పైసలు అవసరం అన్ని పైసలు దగ్గర ఉన్నాయి. ఎన్ని పైసలు అవసరం అన్ని పైసలు ఉన్నాయి. 100 కోట్లు కాంగ్రెస్ పార్టీ పెట్టొచ్చు కాక, కానీ వాళ్ళు 100 కోట్లు పెట్టిన ఒకటే మనం ఎన్ని పెట్టాలో ఆ పెట్టి కూడా మనం ప్లానింగ్ చేయొచ్చు. ప్రతిదీ ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేసి మారుతారని కూడా తప్పది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బీఆర్ఎస్ పార్టీ 2023 ఎలక్షన్లో దానం నాగేందర్, చింతలరామచంద్ర, విజయ్ గారు పనిచేశారు.
మరి ప్రజల మాట ఈ మాట మీడియాలో చెప్పొచ్చు చెప్పొచ్చు తెలియదు. బీప్ సౌండ్ వేసుకుంటాం లేకపోతే XYZ అని చెప్పేయండి. చెప్పండి ఎక్స్పైజ్ నేను పేరు చెప్పను, ఆ పార్టీల పేరు చెప్పొద్దు కాబట్టి. అదే 3 పార్టీలు ప్రధాన పార్టీలు పోటీ చేస్తా ఉంటే 2 పార్టీలు రూపాయి వంచలేడా, ఒక పార్టీ ఓటుకు 2,000 వచ్చింది. ఓకే, ఆ పార్టీ 3వ ప్లేస్లో ఉంది. రైట్. సో పైసలు అని చూడదు ప్రజలు ఎప్పుడు కూడా వ్యక్తిని చూస్తారు, పైసలు చూడరు. పైసలకే ఓట్లు అమ్ముకుంటే ప్రజాస్వామ్యం బతకదు. సరే, ఇక్కడ ఇంకో పార్టీ ఏంటంటే బీజేపీ అనేది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ యూత్ కావచ్చు, తర్వాత సరే రకరకాల కాంబినేషన్ కావచ్చు. అండ్ బీజేపీ ఆల్రెడీ 2014లో కూడా ఇక్కడ గెలవడం అనేది జరిగింది. మరి సెకండ్ ప్లేస్ ఎప్పుడు కూడా సెకండ్ ప్లేసే వస్తుంది. 3rd ప్లేస్కి వస్తే ఇప్పుడు ఓకే, 3rd ప్లేస్. సో బీజేపీ ఏం పోటీ లేదా మీకు? పోటీ ఉంటుంది, బట్ ఇక్కడ ఎందుకంటే నేను బీజేపీని అనలేను, అక్కడ క్యాండిడేట్ కూడా అనలేను. ఎందుకంటే నాకు ఈరోజు మేము ముందు ఇంత ధైర్యంగా గట్టిగా మాట్లాడుతున్నంటే కారణం పెద్దనే కాబట్టి వారిని ఎప్పుడు నేను కామెంట్ చేయను. సరే, అది నాకు 2-3 సెలక్షన్ అయితే మళ్ళీ 3rd ప్లేస్ వచ్చింది ఓకే, కానీ అదొక్కటి చెప్పగలుగుతాను. అది ఒక కామెంట్ అన్న నాకు, ఎందుకంటే నాకు ఆత్మగౌరవం ఎక్కువ. అదే అంటారు అట్లా. సో గెలుస్తారు ఒకవేళ ఇస్తే, అవకాశం ఇస్తే. ఎవరికి? మీకు. బీజేపీలా? బీజేపీ కాదు, బీఆర్ఎస్. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ఇస్తే వెంకటేష్ అటువంటి ఏంటంటే బీజేపీలో ఉన్న కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు కానీ, సేమ్ టైం బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ ఖచ్చితంగా పార్టీలతో సంబంధం లేకుండా చాలా 100 మంది బయటకు వచ్చి పనిచేస్తారు నా కోసం. రాజకీయాల ఛానల్ కూడా చేస్తారు, అంత పనిచేస్తారు. అండ్ ఈ క్వశ్చన్ నేను అప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్, జూబ్లీస్ పెద్దమ్మ తల్లి, ఓ పని చేస్తాను నేను. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లితో నాకు సంబంధం లేదు. ఒకటి నెంబర్ 1. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, సీనియర్ నాయకులుగా అక్కడ ప్రజలు పిలిపిస్తే ఆ టెంపుల్ విగ్రహం వచ్చి పెడితే ఆ రోజు అక్కడ విజిటింగ్ వెళ్ళడం జరిగింది. ఆ విజిటింగ్ ఇప్పటికీ ఆ విగ్రహం అలానే ఉంది. మరి అలా భారీ మాటలు చెప్పిన నాయకులంతా ఏమైపోయారో నాకు తెలియదు. వాళ్ళతో మాట్లాడి మీకు ఏ అవసరం నాకు ఫోన్ చేయండి, నేనే మీకు వస్తాను, ప్రజలకు మాట ఇచ్చాను. అదే మాట పక్కన పడ్డాను. అదేవిధంగా అమ్మవారికి విగ్రహం పెడితే కూడా మళ్ళీ సెకండ్ టైం బంజారాహిల్స్ పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు రకరకాల వికేషన్ చెప్తా ఉంటారు, కానీ మరి ఇప్పటిదాకా నాయకులంతా ఏమైపోయారో నాకు తెలియదు. నేను కట్టిన హనుమాన్ టెంపుల్ అయితే ఇప్పుడు ఇదే కెమెరా వేసుకొని నా కార్ లెక్కనే పక్కన ఇంటి పక్కనే కదా గుడి చూస్తాను, పోయి ఇబ్బంది లేదు. ఇప్పుడే కదా ఓకే, నిన్న గుండెలో అనుమానం, గుట్ట కింద అనుమానం అని చెప్పను. నేను తీసుకున్న స్టాండ్ ఫస్ట్, ఎందుకంటే మనం రాజకీయాలు ఉన్నప్పుడు ఇవాళ ఒక స్టాండ్ తీసుకుంటే రేపు పొద్దుగల మనం ప్రజలకు దొరికిపోతాం. మనం ఆ మాట్లాడే ముందు మనం జాగ్రత్త మాట్లాడాలి. ఇచ్చిన మాట కూడా రకరకాల మీ మీద కొంచెం ఎలిగేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే మీ కెమెరా తీసుకొని మీ తమ్మిని తీసుకొని ఆడికి వెళ్ళి ఆ గుడి టెంపుల్ మొత్తం విజిటింగ్ చేపించి మొత్తం వీడియోలు మొత్తం చూపించుకొని ఇప్పటికాడ హనుమంత్ జయంతి మేమే చేస్తూ ఉన్నాం, శ్రీరామనవమి మేమే చేస్తూ ఉన్నాం, భారీ ఎత్తున ర్యాలీతో చేస్తూ ఉన్నాం. అప్పుడో దుబ్బదాపం లేకుంటున్న గుడిని ఇవాళ బ్రహ్మాండంగా చేసుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో మంచి గోశాలతోని ఇంచుమించు 450-400 ప్లాట్స్ అవన్నీ జూబ్లీస్ హైయెస్ట్ ప్లాట్, అంటే ఆ జూబ్లీస్ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో హైరీ టవర్ ఏదంటే అదే టవర్ కాబట్టి ఆ టవర్లో మంచి సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా ఉంటే రాబోయే రోజుల్లో కూడా అక్కడ ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ చాలా సక్సెస్ఫుల్గా కోరుకొని ఉంటారు. అలా ఏ డౌట్ ఏం లేదు. ఓకే అన్న, సో డెఫినెట్గా మీరు అన్నట్టు సో జనాల దగ్గరికి వెళ్తా, జనాలను కనుక్కుంటానా. ఇంకోటి మరి ఏంటంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అనగానే దాదాపు ఒక 5-6 మంది పేర్లు వినిపిస్తున్నాయి. డెఫినెట్గా నాకే టికెట్ వచ్చేసింది, ఇంకా నేనే క్యాండిడేట్ అన్నట్టు కూడా కొంతమంది ఎవరికాలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరు కావచ్చు, XYZ కావచ్చు. సో ఏం మరి ఎవరికి టికెట్ ఇచ్చినందుకు ఆల్రెడీ పార్టీ ఏమన్నా కన్ఫర్మేషన్ ఇచ్చేసిందా? ఒకటి చెప్పాలి నీకు, ఏమన్నా అంటే రీసెంట్గానే జూబ్లీస్ ఎలక్షన్ జరిగినాయి. నవీన్ యాదవ్ వస్తారు అందరికి ముందే తెలుసు, గోపినాథ్ చనిపోయిన దేవనికల్ సుంతం కోసం మాకు పార్టీ అందరూ తెలుసు, లంకల్ దీప సిట్టింగ్ కార్పొరేటర్ ఆయన కోసం అందరూ తెలుసు. ఏ రోజు కూడా బీపం అయిపోయి రేపు అన్నదాకా కూడా బీపం అనేది ఎప్పుడు రిలీజ్ చేయరు. ఎప్పుడు ముందు క్యాండిడేట్ ఇవ్వని చెప్పారు. బీజేపీ అయితే లాస్ట్ లో చేసింది. ఆ మాట చెప్తారన్నా ఆడ ఫేక్ అది. ఆ మాట వాళ్ళు ఎవరైతే చెప్పుకుంటారో ఆ మాట అనేది అలా అవగాహన లేకపోవడం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకన్నప్పుడు నేను ఏమన్నంటే వారు కూడా చెప్తాను, ఎవరు అడుగుతున్నారో చెప్పుకుంటారు. నాకు ఆ పేరు అంతా తెలియదు, నేను ఆ పేరు తీసుకోదలుచుకోవాలి నేను యాక్చువల్గా. ఎందుకన్నమాట అంటే సమాజంలో మహేష్ యాదవ్ ఉన్నాడు, హిమాయత్ నగర్ బాబా ఉన్నాడు, ఇక్కడ నేను బంజారా రాజు ఉన్నాడు. అంటే మేము ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఓడిపోయిన కార్పొరేటర్ కావచ్చు, ఇంకో సిటీ కార్పొరేటర్. వారు నిజంగానే హామీ ఇస్తే పార్టీలో మేము ఉన్నాం కదా, మాకు కూడా పిలుచుకో ఈయన పలానాకు ఇస్తున్నాం అని చెప్తారు. అది ఎప్పుడు ఆ మాట తప్పు. రేపు ఎందుకంటే ఈ విషయం ఇట్లా పబ్లిక్ వెళ్తే ఏమైందంటే పబ్లిక్ మోసపోతారు. రేపు పొద్దుగా నిజంగా ఆ వ్యక్తికి రాకపోతే కేసీఆర్ నిజంగా మళ్ళీ మోసం చేసినాము,
అది కేసీఆర్ ఈ వ్యక్తి ఏమైనా మోసం చేసినావు, ఇంతమంది నెలకెళ్ళి నాకే అని చెప్పుకుంటూ తిరిగిన వ్యక్తి ఇక రాకపోతే రేపు పొద్దున ఏదో ఏడుస్తాడో లేకపోతే ఇంకో భోజన పాటికి పోయి మళ్ళీ పోటీ చేయొచ్చు, ఇంకో రకరకాలు చేయొచ్చు. పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే అరే కేసీఆర్ మళ్ళా మోసం చేసిండా అనే బాగుంటది. ఇది మీ కష్టం నేను కూడా పార్టీ లైన్లో తీసుకెళ్తాను, రామన్న కానీ మా జిల్లా మంత్రి కానీ వాళ్ళకి తీసుకెళ్ళని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మెసేజ్ అనేది తప్పు. నిజంగా మీకు చెప్పుకుంటే మాకు తెలుస్తుంది, మాకు తెలియకుంటున్నావు సిట్టింగ్ కార్పొరేటర్ నాకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను బాగా గుర్తుపెట్టుకో, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ క్యాన్ డిక్లేర్ చేయాలి. ఈ పేర్లు అనుకున్న వాళ్ళు వచ్చారు, నేను అడిపోయి ఆ రోజు నేను కూడా పోయినాను, మిగతా రకరకాల అందరూ అడిపోయినాం. కేసీఆర్ మాకు అందరికి మంచిగా భోజనం పెట్టి మంచిగా చైర్లు అందరూ వేసి చైర్లు వేసి కూర్చోబెట్టి మన మంత్రులు వీరేష్ అన్న రామన్న అందరూ మన లైన్లో కూర్చున్నాం. జగదీష్ రెడ్డి వాళ్ళందరూ వచ్చారు, చాలా మంది ఈసీ డిక్లేర్ అయ్యారు. ఇంకో క్యాండిడేట్ 100 కోట్లు పెట్టుకొని అడుగున్నాడు ఆల్రెడీ, ఆడికి వచ్చిన ఆయన కూడా నేను 100 కోట్లు పెడతా అని వచ్చిన ఒక క్యాండిడేట్ వచ్చింది, కానీ పైకి రాలేదు, లోపల పెట్టారు. మా వాళ్ళు కూడా చాలా మంది కూడా అట్లే అనుకుంటారు, ఇప్పిస్తే కొంచెం మనం గట్టిగా పడి మళ్ళీ పార్టీ ఎట్లా ఓడిపోయిందో మనకు బట్టి గెలుస్తామని అనుకున్నాడు. కేసీఆర్ ఒకటే మాట్లాడు, ఎలక్షన్ అంటే డబ్బుల కోసం అమ్ముకునేది ఒకటి పోండి, అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఎలక్షన్ పార్టీ నడిపి ఒక లాయల్ నడుపుతుంది. కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు, అట్లా డబ్బుల కోసం అమ్ముకుంటే పార్టీని రోజులు మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఒక పద్మరావుని పెడుతున్నా, మీరందరూ సమితం అండి, నా సమితం అయినాక పద్మా సీట్ని ఆ రోజు డిసైడ్ చేసినాం. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఆ రోజు మీ అందరం, నేను ఒక జూబ్లీస్ కార్పొరేటర్ ఉన్నాను. ఆ వారి ఎలక్షన్లో కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో హైయెస్ట్ ఓట్లు ఇక్కడ జూబ్లీస్లో వచ్చినాయి. ఓకే, ఆ సిచ్యువేషన్లో కూడా మీకు ఆ సిచ్యువేషన్లో ఇక్కడ మైనార్టీ లేకున్నా సరే కానీ అన్ని ఓట్లు తెచ్చుకోగలను ఇక్కడ. మరి ఇలా పేరు చెప్పుకుంటున్నా వేరే డివిజన్ 1000 ఓట్లు కూడా కానీ బూతులా కూర్చోబెట్టలేదు. ఇక్కడ నీకు ఎట్లా సాధ్యం ఏమన్నా అంటే ఎప్పుడు కూడా రైతుల్లో మనం బదనం చేద్దాం. బీపాము వచ్చేది పార్టీ చెప్పినప్పటికైనా మాకు చెప్తుంది పార్టీ. నేను ఒక్కొందే కాదుగా, ఒక్కొందే నాదే అనుకుంటే కదా అందరిది. కాబట్టి అందుకోసం ఎప్పుడు కూడా అలాంటి మాటలు చెప్పొద్దు, ప్రజలను మోసం చేయొద్దు. వాళ్ళకి మళ్ళీ మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ప్రజలు ఇలాంటివన్నీ నమ్మొద్దు. ఖచ్చితంగా అలాంటివి ఏమి ఉండదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 15 రోజుల 45 days 1 year డిక్లేర్ అయినప్పుడు వారు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు. సో వెంకటేష్ అన్న బీఆర్ఎస్ లో ఎవరితో అన్న వైరుధ్యాలా లేకపోతే అందరితో కలిసిపోతాడా? నాకు ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, నాకు ఎవరితో కాంట్రవర్సీ ఉండదు. నా పని నేను చేసుకుపోతాను, నా డివిజన్లో పని చేస్తాను. గ్రూప్ రాజకీయాలు అయితే నాకు అవసరం కూడా లేదన్న. నాకు ఇప్పుడు బంజారాకి వెళ్తాను, వాళ్ళు స్వాగతిస్తారు. సోమాజికి వెళ్తాను, వాళ్ళకి స్వాగతిస్తారు. హిమాయత్ నగర్తో వాళ్ళకి వెళ్తాను, కర్తవ్యతలు వాళ్ళు స్వాగతిస్తారు. అట్లా అంతా ఫ్రెండ్లీగా ఉంటాం, ఓమ్గా ఉంటాం. రేపు పొద్దున మా టార్గెట్ ఏంది, జిహెచ్ఎంసీ ఎట్లా కొట్టాలి. నాకు తెలిసి ఇంకో 3 రోజులకు రజా కొడతలేదు, ఎందుకంటే టైం పట్టలేదు. ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయి, కానీ జిహెచ్ఎంసీ ఎట్లా మేము గెలవాలని మా ప్లానింగ్ చేసుకుంటాను. పార్టీ లైన్లో మేము వెళ్తాం, పార్టీ కానీ అట్లా కానీ ఇప్పుడైనా లేని మాటలు చెప్పేసి ప్రజలను భయపంతా గుడి చేద్దాం. నాకైనా ఎవరికి కేసీఆర్ గారు ఈయనకే కాదు, ఏ వ్యక్తి కూడా అలా ముందు నీకే అని చెప్పరు. ఓకే, ఇచ్చేవరకు తెలియదు. మన చూసినవారు నీకు చూసినావు కదా, ఒకటి నీకు ఒకటి చూపించాలి. నీకు ఒకటి మర్చిపోయిన బాగా ఇది చూడాలి, ఇది చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. అరే ఏం రావున్నా అన్న చెప్పింది కరెక్టే కదా. ఇది ఇప్పుడే నేను ఒక ఆయన నాకు అవన్నీ చూసి వాళ్ళు నాకు ఒక రీల్ పంపించిండు. ఆ రీల్ చూస్తే నువ్వు అనుకుంటావు ఇది కరెక్టే కదా అనుకుంటావు. అది వరగా నా దానం నాగేంద్రే మళ్ళీ ఏదో ఆయన అభిమాని. సో ఇప్పుడు కాంటాక్ట్ ఉండే అయితే మీ ఎమ్మెల్యే నేనేమన్నా తప్పు చేస్తే ఇంటికి పోయి కూడా ఒక రోజు తెప్పొచ్చినాం. ఇక్కడ నా దగ్గర మన 14 అంబేద్కర్ నగర్ 2 ఎకరాలు జాగాని 3 సీట్లు ఉన్న ఎవడో పనికిరాంత చిన్నది యూడి పెట్టుకుంటాడు, దాంట్లో వైరల్ చేస్తా ఉంటాడు. నేను అందుకని ఏం చెప్పానంటే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర నిలబడుతుంది. అంటే నేను అభిమానం చెప్పలేదు అని చెప్పిన కుడతా. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా ఈయన ఎమ్మెల్యే ఇక్కడ తిరుగుతూనే ఉండు, ఆ పక్క నాకు సీట్ అని ప్రజలు చేసుకుంటారు. ఓకే, వారు ఎవరో గారు ఈ ఇందాక మాట్లాడిన వాళ్ళు ఇట్లా చెప్పుకోరు. లాస్ట్ కుదరకపోతే పాపం ఒక బీసీ అనే మీద కూడా లాస్ట్ ఎమ్మెల్యే నాగేంద్ర పట్టపరంగా వ్యతిరేకిస్తా నేను తిట్టాను, నాకు తెలిసి చదువుట్లేదు కాన్సిలా. ఆయన మీద కూడా ఒక మహిళ మీద నేను తీసుకుంటా పాప అన్ని టీవీ పేపర్లను కూడా మారిపోయించాను. తెల్లారు పోయేసి ఆడ ఒక దగ్గర నా పేరు చెప్పొద్దు బోనాలు ఎత్తుకొని బోనకొండలో యాత్ర పోతున్నాయి. ఏం రాయి కర్మ అనుకోండి. ఓకే అన్న, సో చూద్దాం మరికొన్ని రోజుల్లో రాజకీయాలు ఎంత హీట్ ఎక్కుతాయో. అండ్ మీ ఇచ్చిన టాస్క్ డెఫినెట్ గా నేను కూడా జనాల లోపలికి ఖచ్చితంగా వెళ్తానా. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ
త్వరలో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వెంకటేష్ గారితో స్పెషల్ చిట్చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.